హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ చీజ్ శాండ్విచ్ బైట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్విక్గా అయిపోతుంది, 10 మినిట్స్లో. ఈవినింగ్కి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిందో. ది పర్ఫెక్ట్ రెసిపీ. ఈవినింగ్కి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక నేను బ్రెడ్ని తీసుకొని సైడ్స్కి కట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 బ్రెడ్స్ని తీసుకొని సైడ్స్కి ఇలా అంతా కట్ చేసి తీసుకుంటున్నాను. సైడ్స్కి కట్ చేసుకున్న బ్రెడ్ని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని 1 నిమిషం పాటు మిక్సీ పట్టి బ్రెడ్ క్రమ్స్ని చేసి తీసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ని చేసి తీసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు మిక్సీ పట్టొద్దు, 1 నిమిషం పాటు మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు దీన్ని పక్కన ఉంచుకుంటున్నాను. ఇక్కడ నేను 3 బంగాళదుంపలను తీసుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని స్మాష్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు మొత్తం అంతా స్మాష్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, చిన్న 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఇక్కడ నేను చూపించినట్టు అంతా బాగా మిక్స్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ నేను చూపించినట్టు కలిపి తీసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల మీద ఇక్కడ నేను టమాటా కెచప్ని వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు ఈవెన్గా అంతా టమాటా కెచప్ని అప్లై చేసి తీసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమంని బ్రెడ్ పైన వేసుకొని ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసి తీసుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి తీసుకున్నాక ఇక్కడ నేను ఒక చీజ్ స్లైస్ని తీసుకొని ఇక్కడ నేను చూపించినట్టు పెట్టుకోవాలి. 2 చీజ్ స్లైసెస్ని తీసుకొని ఇక్కడ నేను చూపించినట్టు పెట్టుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ని తోని క్లోజ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లు క్లోజ్ చేసి తీసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్నాక ఒక్క బ్రెడ్ పీస్లో నేను 4 బైట్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు 4 బైట్స్ చేసుకొని ఇలా అంతా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిలో ఒకసారి డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు నీట్గా అంతా కోట్ అయ్యేటట్టు చూసుకొని అంతా ఒకసారి డిప్ చేసి తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి. మిగిలిన బైట్స్కి ఇట్లా సేమ్ ఇలాగే చేసి తీసుకోవాలి. ఇలా కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా పడితేనే బాగుంటుంది. ఇలా అన్నీ కోట్ చేసి తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇక్కడ ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇక్కడ నేను చూపించినట్టు దూరంగా బైట్స్ని పెట్టి ఫ్రై చేసి తీసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి 1 నిమిషం పాటు ఫ్రై చేసి తీసుకోవాలి. చీజ్ బయటకు రాకుండా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు 3 నిమిషాల పాటు అంతా ఫ్రై చేసుకున్నాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ చీజ్ శాండ్విచ్ బైట్స్ రెడీ. ఈవినింగ్కి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఈవినింగ్కి ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి ఇచ్చి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చీజ్ అంత బాగా మెల్ట్ అయిందో. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.